ఏ రాజకీయ పార్టీ అయినా ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక తమకు తిరుగులేదు అనుకుంటే ఒక ఊహించని ఎదురు దెబ్బలు లేదంటే తెప్పలు తప్పవా? వరుసగా 2 సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రస్తుతం తెలంగాణలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఒక పక్క కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన ఆపరేషన్ ఆకర్ష్, ఇంకో పక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎటు తేల్చుకోలేకపోతున్న పరిస్థితి. కేటీఆర్ ఇప్పుడు వరుసగా మంత్రులకు నోటీసులు కూడా ఇస్తున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒక పక్క ఆపరేషన్ ఆకర్ష్ ఉక్కిరిబిక్కిరి అవుతుందా? దీన్ని ఎలా చూడాలి? ఒక రకంగా విర్రవీగిపోయి 10 ఏళ్ల పాటు ఇంకా మాకు తిరుగులేదని మీడియాలను సైతం శాసించి తామే కింగ్స్ అనుకున్న టైంలో ఇప్పుడు తగులుతున్న ఎదురు దెబ్బలు దేనికి గుణపాఠం? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నించాను సార్. ఒక రకంగా అంటే దీన్ని సంక్షోభం అనే దానికన్నా ఇంకా పెద్ద పదం ఏమన్నా వాడాలేమంటే బీఆర్ఎస్ ఇప్పుడు పరిస్థితి చూస్తే నాకైతే అలా అనిపిస్తుంది. మీరే చెప్పాలి దానికి. అంటే ఎలా చూడాలి? ఇంక 10 ఏళ్ళు మనకు తిరుగులేదు అనుకున్న టైంలో కాంగ్రెస్ అసలు సమస్య లేదు, అధికారంలోకి వస్తుందా రాదా, బీజేపీ సెకండ్ స్థానానికి వస్తుందేమో, మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది అనుకున్న టైంలో ఆ పార్టీ రావడం, ఇప్పుడు పరిస్థితులు మొత్తం అందరూ ఇంకా ఇక్కడి నుంచి సర్దేసుకొని కాంగ్రెస్లోకి వెళ్ళిపోవడాలు ఏంటి? తెలంగాణ రాష్ట్ర సమితిగా అధికారంలోకి వచ్చింది ఉద్యమ పార్టీగా అది విజయాన్ని సాధించి పెట్టింది. అంటే వాస్తవంగా తెలంగాణ ఉద్యమకారుల్లోనే 100కి 80 మంది మొదట తెలంగాణ వస్తుందని నమ్మలా. ఎవరి వల్ల కాదు, ఒకప్పుడు చెన్నారెడ్డి లాంటి వాడి వల్లే గాంధీ, కేసీఆర్ వల్ల ఏమవుతుంది అనుకున్నారు. రాజకీయ పరమైనటువంటి అసాధ్యమైనటువంటి దాన్ని సుసాధ్యం చేయడానికి ఆయనకు ఉపయోగపడింది ఏంటంటే కాంగ్రెస్ లోని గ్రూప్ తగాదా. కాంగ్రెస్ లో ఒక జైపాల్ రెడ్డి, ఒక తన పేరు కేకే, డి శ్రీనివాసు, తర్వాత మధు యాష్కి, వి హనుమంతరావు, ఇట్లాంటి వాళ్ళు 5-6 ఉండి వీళ్ళకేంటంటే రాష్ట్రం విడిపోవాలి, తమ ముఖ్యమంత్రులు అవ్వాలని కోరిక. రాష్ట్రం విడిపోవడానికి ముందు విడిపోతేనే కదా తర్వాత ముఖ్యమంత్రి అయ్యేది. కాబట్టి ముందు విడగొట్టాలి, కానీ ఎదురుడు ముఖ్యమంత్రి అయిపోతాడేమో, విడగొట్టడానికి సోనియాని ఒకే జయించారు, కానీ తనకు కాకుండా ఎదురుడికి ముఖ్యమంత్రి అయిపోతుందేమో అని చెప్పేసి మనకి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు తోడు కోసం అని చెప్పేసి తోడు పెళ్లి కూతురు తోడు పెళ్లి కొడుకు అంటారు. అట్లా తోడు పెళ్లి కొడుకుగా కేసీఆర్ని తీసుకెళ్ళడం బిగిన్ చేశారు. మీరు కావాలంటే కేసీఆర్ని అడగడం, మీరు కావాలంటే కేసీఆర్ని అడగ, ఎవరికాళ్ళు కేసీఆర్ని అడగడం. ఉద్యమకాడు మీకు తెలుసు కదమ్మా, అతనే స్ట్రాంగ్ హోల్డ్. అంటే సోనియా గాంధీ ఇన్నిసార్లు 5 ముఖ్యమంత్రి అభ్యర్థుల నోట్లో నుంచి కేసీఆర్ అని వచ్చేటప్పటికి 5 నమ్మే కంటే ఈ 5 సెటరేట్ చేయడం కంటే ఆయన పట్టుకుంటే పోలేదా అనుకుంది. దాంతో కేసీఆర్ని పిలిచింది. కేసీఆర్ భలే దొరికిందిరా లౌజు అనుకున్నాడు. స్ట్రాటజిక్గా అమ్మ నువ్వు దేవతో తల్లి, భారతమాత బొమ్మ తర్వాతన తెలంగాణలో నీ బొమ్మతోనే మేము రాష్ట్రం అంతా ఎగరాలు పెడతాం, తెలంగాణ ఏర్పాటు చేస్తే నీకు 17 సీట్లు 17 వచ్చేస్తాయి, నా పార్టీ నీకు రాసి ఇచ్చేస్తాను, నీకెందుకమ్మా, నువ్వు తెలంగాణ మాతవి, శాశ్వతంగా మా ఫోటోల్లో నీ బొమ్మ పెడతాం అని చెప్పాడు. దాంతో ఆవిడకేంటి పాపం ఈ దేశంలో వచ్చి పెళ్ళైన దగ్గర నుంచి తిడతన్నోళ్ళు ఎక్కువ అయ్యారు కానీ పొగుడుతున్నోళ్ళు లేరు. అట్లాంటిది అంత పొగిడేటప్పుడు కేసీఆర్ పొగడితే చాలా ప్రమాదం, ఆయన విపరీతంగా పొగిడేస్తాడు, అవతల సిగ్గుతో చచ్చిపోవాలన్నమాట. ఆ స్థాయిలో పొగిడేటప్పటికి ఆవిడ పడిపోయింది ఆ ఉచ్చులో. అందుకనినే అసలు ఆంధ్రావాడి మాట కూడా వినకుండా అడ్డగోలుగా విభజన చేసేసి, ఈ అడ్డగోలు విభజన తర్వాతన ఆవిడలోని ఇగో సెకండ్ కోణం ఏంటి అయిపోయింది కదా పని, దిగ్విజయ్ నువ్వు చూసుకోవా అని చెప్పి దిగ్విజయ్ కేసీఆర్ నేను ఇచ్చిన పార్టీ తెచ్చిన తర్వాత రేపు చూసుకుందాంలే పో అన్నాడు. సరే నువ్వు పో అని ఈయన వచ్చి పార్టీ నడుపుకున్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు అత్యవసర ఓట్లు ఇచ్చారు జనం. మీరు చూడండి ఆ టైంలో 2014 సరిగ్గా ఎవడు ఎనలైజ్ చేసి చావరు కానీ తెలంగాణ వద్దన్నటువంటి సమైక్యం కావాలని సిపిఎంకి సీట్ వచ్చింది, సిపిఎం కూడా గెలిచింది కదా. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు వ్యతిరేక ఉద్యమంగా సమైక్యాంధ్ర ఉద్యమం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంపీను ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి, సిపిఎం వైసీపీ గెలిచింది, అట్లాగే సిపిఐ గెలిచింది, సిపిఐ ఎంఎల్ గెలిచింది, అందరూ గెలిచారు ఆ రోజున. అన్ని పార్టీలు గెలిచినాయి అంటే ప్రజలేంటి ఉద్యమకారులని బేస్ చేసుకుని ఓట్లేసారు తప్పించి మరొకటి కాదు. అది గ్రహించాల్సినటువంటి మనిషి చేసినటువంటి పొరపాటు ఏంటి, సంస్థాగత నిర్మాణం చేయడం మానేసి అహంభావం వచ్చింది. ఎందుకని ఇంకెవడూ లేడు మనకి పోటీ అనేటువంటి అహంభావం వచ్చింది. ఈ అహంభావానికి కారణం ఏమైందంటే
రావడమే మీడియాని కొట్టాడు. ఏబిఎన్, టీవీ9 మీద బ్యాన్. వాళ్ళందరూ ఇక మొత్తం మీడియా వచ్చి చేతులు కట్టుకుని చూడడం మిగించేసి, అప్పటిదాకా ఇంటర్వ్యూలు ఈయన నాది వెయ్యండి ఇంటర్వ్యూ అని అడుగునే స్టేజ్ నుంచి వెయ్యాలి అనే స్టేజ్ వచ్చేసి, ఇది ఇతనిలోని ఏ తెలంగాణ ఉద్యమంలో నిజాంకి వ్యతిరేకమైన అనుకున్నారో ఆ నిజాం ఈయనలో కనబడ్డం బిగినైంది జనాలకి, గ్రహించి ఉండాల్సింది. ఈయన అదృష్టవశాత్తు మధ్యలో చంద్రబాబు వెళ్ళి, అంటే ఆ ఓటుకి నోటు వ్యవహారం జరగకపోయి ఉంటే ఈయన 2018లో దిగిపోయేవాడు. ఓటుకి నోటు వ్యవహారం జరిగి చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాడో అది ఈయనకి రెండోసారి విజయం వచ్చేటప్పటికి మరింత గర్వం పెరిగింది. కానీ ఇప్పటికీ మనం సంస్థాగతంగా సెట్ చేసుకోలేదు. ఇక్కడ వీళ్ళిద్దరికీ కంపారిజన్ ఉంటుంది, పవన్ కళ్యాణ్కి ఈయనకి. పవన్ కళ్యాణ్ 2014 నుంచి ఇప్పటికీ సంస్థాగత సిద్ధం చేయడు, ఈయన అంతే సంస్థాగతం సిద్ధం చేయాలి. ఆ వేవ్ లో వచ్చినవన్నీ నా గొప్పతనమే కదా, ఇక నాకు తిరుగులేదు, నేను ములాయం సింగ్ అయ్యాను, నేను లాలు అయ్యాను అని ఫీల్ అయ్యాడు. కానీ తెలంగాణ సమాజం మధ్యలోనే ఇతనికి మొట్టికాయలు వేసి చెప్పింది. దుబ్బాక, హుజూరాబాదు, తర్వాత జిహెచ్ఎంసీ చూసిన తర్వాత మారాల్సిన మనిషి ఎక్కడ లోపం వస్తుందని కాకుండా డబ్బులు పడేస్తే అదే గెలుస్తారని మునుగోడు చూసి అనుకున్నాడు పాట. అంటే లాస్ట్ లో అది కలిసి వచ్చింది. అది చూసేటప్పటికి ఆయనలో మార్పు రాల, పర్యవసానం ఇది. ఇప్పుడు సమస్య ఎక్కడ ఉంటుందంటే గాలిలో పెట్టినటువంటి దీపం గాలి రానంత వరకే ఉంటది, ఏది నిలబడి ఉంటది. ఒక్కసారి ఈదురుగాలి వస్తే రెండు వైపుల నుంచి కాంగ్రెస్ గాలి బీజేపీ గాలి కొట్టేటప్పటికి కొడిగట్టిపోయింది. అంటే అంత అనుభవం, అంత ఎక్స్పీరియన్స్ ఉంది కేసీఆర్ గారికి. ఒకవేళ మనం రేపొద్దున ఓడిపోతే పార్టీ ఎంత సంక్షోభంలో చిక్కుకుంటుందని ఆయన ముందే ఊహించలేదా? లేదు, ఎందుకంటే ఈయన పాతకాలపోడు కదా. పాతకాలపోళ్ళకి ఎప్పుడు పార్టీలు ఓడిపుతం గెలవటం అనేది సహజంగా ఉంటది. అవును, ఇవాల్టి దరిద్రపు రాజకీయానికి నీవు నేర్పిన విజయ నీరజాక్షి అని ఈయన నేర్పిన దరిద్రాన్ని ఇప్పుడు కాంగ్రెస్ ఫాలో అవుతుంది. ఇదివరకు ఏంటంటే ఒక పార్టీ మారడం అంటే అసలు చాలా పెద్ద ఎక్సర్సైజ్, హ్యూమిలియేషన్, ఆలోచించి. ఎందుకంటే వెరీ సింపుల్ అండి, కొత్తగా పెళ్ళైన ఒక అమ్మాయి ఇంకొక అబ్బాయి ఇంట్లోకి వెళ్తే ఎన్ని రోజులు స్ట్రగుల్ పడుతుంది వాళ్ళ ఇంట్లో అత్తమామలు. ఆ లోపు ఎంత స్ట్రగుల్, మొగుడు సరిగ్గా ఉండి అత్తమామలు సరిగ్గా ఉంటే ట్రీట్మెంట్ తీసుకుంటే ఓకే, లేకపోతే ఇక రోజు రచ్చే కదా. అట్లాగే నీది ఒక కొత్త పార్టీ, నీ పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళు అందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళని ఇంటి పెద్దగా మామగారిలా చక్కగా కలుపుకెళ్ళడం మానేసి పాతకాలపు ఇంటి పెద్దలాగా అట్లా బిగించుకుని కూర్చుని కోడళ్ళు చచ్చినట్టు గానే టీ తెచ్చేయాలా భోజనాలని. కానీ వీళ్ళందరూ కొత్త కోడళ్ళు. కొత్త కోడళ్ళకి ఏంటి చురుకుదనం ఉంటది, ఆత్మవిశ్వాసం ఎక్కువ ఉంటది, బానిసత్వం ఏంటనే ఫీలింగ్ వద్ద ఈ తరపు కోడళ్ళకి. పాత కోడళ్ళు అయితే గనక మామగారిని ఎంత మొప్పిద్దాం, అత్తగారిని ఎంత మొప్పిద్దాం అనే కాలం అప్పటిది. ఏదో ఒకటి చేసి వాళ్ళని కన్విన్స్ చేసుకుందాం, ఆడపడిచి అత ఓకే అనిపించుకుందాం. ఇప్పటి కోడళ్ళు అట్టా కాదు, ఏందా బొక్కలోది మామగారిని నేను కన్విన్స్ చేసేది ఏంది, ఆయనే ఉండాలనే మెంటాలిటీ. ఈ కొత్త తరపు కోడళ్ళు, కొత్త తరపు అల్లుళ్ళ గురించి ఈయనకి ఆలోచన రాల. పర్యవసానం ఏమైపోయిందంటే ఎవడి మీదనే పట్టులేదు. ఇలాంటి పెత్తందారి లక్షణాలు ఉన్నటువంటి వాడి పట్ల వాళ్ళకి ఎందుకు విధేయత ఉంటది? రెండవది, ఏ దరిద్రప్పని అంటే ఇదివరకు ఇప్పుడు మన ఇంటి పక్కింటోడికి లైన్ వేయాలని కోరుకోం కదా, పక్కింటిది ఎవరికో బలవంతంగా లాక్కొచ్చుకుని గుంజుకుని కాపురం చేయాలి. ఎవరికో పెళ్లి అయినటువంటి అమ్మాయిని తెచ్చుకుని మనం కాపురం చేయాలనుకుంటే అది విక్రమార్కుల్లో విలన్ లాంటి క్యారెక్టర్. అది ఇక్కడ అన్ని పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళనందరినీ నువ్వు ఉద్యమ పార్టీగా వచ్చి నైతిక విలువలతో కూడిన తెలంగాణ రావాలి, రాజశేఖర్ 2 సార్లు మా పార్టీని ముంచేశాడు, అట్లాంటి రాక్షసుడు కాదు కావాల్సిందని చెప్పిన వాడివి నువ్వు వచ్చి ఎవడు గెలిస్తే అన్నల్లా నువ్వు ఏ పార్టీలోనే గెలువు, నా పార్టీలోనే రావాల్సిందే. వాడిని నువ్వు ఫోన్ ట్యాపింగ్లతో బెదిరిస్తాడా, ఇంకోటి చేస్తాడు మనకు తెలియదు, డబ్బులు ఇచ్చే మేనేజ్ చేస్తాడు, వచ్చి ఉండాలి. పోనీ వచ్చిన తర్వాత వాళ్ళని ఏమన్నా సర్దుకుంటాడా? వచ్చిన రోజున మాత్రం అడిగి దర్శనం, ఆ తర్వాత బ్రేక్ దర్శనాలు ఉండవు, శీఘ్ర దర్శనాలు ఉండవు, అసలు దర్శన భాగ్యమే ఉండదు. బయట గేటు బయట చివరికి ఆయన ఎవరు డిప్యూటీ సీఎం గనక మహమూద్ అలీ రోడ్డు మీద నుంచి హోంగార్డు పంపించేశాడు చూడండి. అలాంటి మెంటాలిటీ అంటే అహంకారపూరితం పెరిగిపోయింది, ఇది లేదు. అప్పుడు ఇంకా నీకు పట్టు ఎందుకు ఉంటది? ఇంకోటి నైతికత ఎందుకు ఉంటది? అవతలోడికి ఇప్పుడు నువ్వు నైతికత గురించి సూత్రాలు చెప్పే నైతికత నీకెక్కడ? కానీ బీఆర్ఎస్ కి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అంటే ఉద్యమ పార్టీ,
తెలంగాణను సాధించి పెట్టిన పార్టీ, అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన పార్టీ, కాళేశ్వరం లాంటి ఒక మహా ప్రాజెక్ట్ని కట్టిన పార్టీ, ఇలాంటి కొన్ని క్రెడిట్స్ ఉన్నాయి. అవి ఉన్న చాలా అతి తక్కువ కాలంలో 2023లో మొన్న ఎన్నికలు జరిగినాయి, ఇప్పుడు ఇంకా 2004 ఇంకా మన స్టార్టింగ్లోనే. ఈ అతి తక్కువ కాలంలోనే ఎంత సంక్షోభం అంటే అక్కడ రాజకీయ నాయకుల, తెలంగాణ రాజకీయ నాయకుల ఆలోచన చూడాలా, కేసీఆర్ గారి లోపాన్ని చూడాలి? ఇక్కడ మీకు చంద్రబాబుకి కేసీఆర్కి ఆ విషయంలో పోలికుంటుంది. బాబు మంచి మ్యానిపులేటర్. అక్కడ కట్టించింది హైటెక్ సిటీ, ఆయన టైంలో ఆ బిల్డింగే కట్టింది. ఆ తర్వాత జరిగే డెవలప్మెంట్ అంతా నాదే 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 అనేటువంటి ముద్ర ఇప్పటికీ చెప్పుకుని తిరుగుతాడు. ఆంధ్రాలో ఆయనకు ఓట్లు ఏమన్నా ఉంటే అది చూపెట్టి అడగడమే. ఆంధ్రాలో ఏం చూపెడతాడు ఆయన? అట్లాంటి ప్రో కవరేజ్ ఈయనకి చేత కాదు. అంటే మీడియా చేత రోజు దేవుడు అనిపించుకోవడంలో దేవుడు అనిపించాడు. ఎట్లాగా ఆయన ఏం చేస్తే అదే దేవుడు. అట్లా కాకుండా తర్వాత తరాలు ఇప్పుడు ఉంటున్నటువంటి యూత్ ని అట్రాక్ట్ చేయడంలో విఫలమయ్యాడు. ఆ రోజున ఉద్యమకారుడిగా యూత్ ని అట్రాక్ట్ చేశాడు. ఏమని? విడిపోతే నువ్వు బాగుపడిపోతావు, విడిపోతే నువ్వు బాగుపడిపోతావు, విడిపోతే ప్రతి ఒక్కడికి ఉద్యోగం వచ్చేస్తుంది, విడిపోతే ప్రతి ఒక్కడు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయిపోతాడు అనేటువంటిది. ఇంత ఆకాంక్ష అలవాటు చేశాక, ఇంత ఆకాంక్షలు పుట్టించాక, అసలు తెలంగాణలో నీటికి కరువు లేదు, ఏమీ లేదు, అంత తెలంగాణ ఆంధ్ర వాళ్ళు దోచుకుంటున్నారని చెప్పి ఫైనల్ గా వచ్చాక నువ్వు వచ్చాక చేపట్టింది లక్షల కోట్ల ఖర్చు పెడితే, కానీ దాని పరిణామం ఏంటి అన్నటువంటిది అంచనా వేయాలి. అందులో కరప్షన్ అన్నటువంటి సహజంగానే ఊహిస్తారు జనం. ఎప్పుడు ఊహిస్తారు? నువ్వు గ్రౌండ్ లెవెల్లో కరప్షన్ గనక కంట్రోల్ చేస్తుంటే ఆయనకి ఏ ప్రాబ్లం వచ్చి ఉండేది కదా. చంద్రబాబు చేసిన తప్పి ఈయన చేసింది. చంద్రబాబు జన్మభూమి కమిటీలు ఎట్లాగో అక్కడ కింద స్థాయి నాయకుడు విచ్చలవిడిగా తిన్నాడు. కేసీఆర్ మంచి మంచి పథకాలు పెట్టాడు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, ఈ ఆషామాషి పథకాలు ఏం కాదు. కానీ ఆ పథకాలు ఉన్నటువంటి సందర్భంలో ఆ పథకాల లబ్ధిదారుల దగ్గర లంచాలు తిన్నారు వాళ్ళు. సరే, ఇది నెంబర్ 1. నెంబర్ 2, జగన్ ఇంపాక్ట్ కేసీఆర్ నెత్తిన పడింది. ఆంధ్రప్రదేశ్ లో జగన్ ఎప్పుడైతే ఎన్నికయ్యాడో అంతకు ముందు చంద్రబాబు నాయుడు ఏ సంక్షేమం చేయలే. ఏదో అన్న క్యాంటీన్ చెట్ట చివరిలో 10,000 రూపాయలు చెట్ట చివరిలో ఇస్తే అవి 2 తప్పించి ఆయన హయాంలో చెప్పుకోవడానికి ఏమున్నాయి? పెన్షన్ ఇక్కడ ఇస్తే అక్కడ కూడా పెన్షన్ అప్పుడు అదే రేంజ్ లో. కాబట్టి చంద్రబాబుతో కంపేర్ చేసినప్పుడు కేసీఆర్ అద్భుత నాయకుడు అనిపించాడు. జగన్మోహన్ రెడ్డితో కంపేర్ చేయడం బిగిన్ చేశాడు. ఇదేంటంటే 2 తెలుగు రాష్ట్రాలు, తెలుగు పత్రికలు, తెలుగు మీడియా, వేరు వేరు మీడియాలు లేవు. దాని పర్యవసానం ఏమైపోయింది? ఆంధ్రాలో ఇచ్చే పథకాలు ఒక్కొక్కడికి ఏడాదికి 50,000 60,000 వస్తాయి. అక్కడ చూస్తే నథింగ్. వాళ్ళల్లో ఆశ పెరిగిపోద్ది కదా పక్కన చూస్తున్నప్పుడు. అక్కడ పని మానేసుకుని ఇక్కడికి వస్తున్నటువంటి వాళ్ళు పెన్షన్లు ఏడాదికి ఏడాది పెరుగుతూ ఉండటం, అట్లాగే మినిమం 10,000 రూపాయలు, మాక్సిమం 50,000 రూపాయలు ప్రతి కుటుంబానికి వస్తుండటం. ఇవి చూస్తున్నటువంటి వాళ్ళకి అక్కడ ఏం ఫీలింగ్ వచ్చింది? ఈడేం చేయట్లేదు. ఈ ఆశని కాంగ్రెస్ పార్టీ నేను తీరుస్తాను, ఇయే కాదు ఇంకో 4 ఎక్కువ అని చెప్పి ఇంటింటికి డబ్బులు, అదే 1,500 రూపాయల డబ్బులు, లేకపోతే బస్సులు ఫ్రీ, ఇవన్నీ చెప్పేటప్పటికి 10 ఏళ్ల నుంచి ఇదేం చేయలేదు కదా. అక్కడ జగన్ చేస్తున్నాడు, తర్వాత వీళ్ళు చేస్తానంటున్నారు కదా. ఈ ఆశ గ్రామీణ ప్రాంతంలో పెరిగింది. రెండవది ఏమైపోయిందంటే ఒక అసంతృప్తి ఎక్కడ రేగిందంటే రైతాంగం డబ్బులు తింటుంది, కూలీకి డబ్బులు లేవు, కౌలు రైతుకి డబ్బులు లేవు. కౌలు రైతు ఎక్కువగా అక్కడ కౌలు రైతులే పండించేది. ఆ కౌలు రైతుకి డబ్బులు లేదు, ఓనర్ ఏమో కోట్లు తినేస్తున్నాడు. ఇది వాళ్ళలో కడుపు రగిలి. అదే అప్పుడు కేటీఆర్ అన్నారు కదా మళ్ళీ అధికారంలోకి వస్తే అది కూడా అది అప్పటికి ఇంకా చేసింది. రెండో పాయింట్ ఏమైపోయిందంటే మాటలు ఎక్స్పెక్టేషన్స్ కి దీనికి విరుద్ధం అన్నటువంటి తేలింది. మధ్య తరగతి చెట్ట చివరిలో ఎదురు తిరిగింది ఎక్కడ అంటే కరోనా ఇంపాక్ట్. కేసీఆర్ కి కరోనా అతిపెద్ద ఫెయిల్యూర్. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లో ఉండుంటే ఎందుకంటే కేసీఆర్ బెటర్, మంచి మంచి హాస్పిటల్ ఉన్నాయి కాబట్టి, ప్రైవేట్ హాస్పిటల్ మనం వెళ్ళి చూపెట్టుకున్నా, ఇక్కడ హాస్పిటల్ ఇన్ని ఉన్నాయి కాబట్టి అని నా గొప్పతనం అని ఉండేవాడు. కానీ ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ప్రభుత్వ హాస్పిటల్, ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ మంచి కరోనా సెంటర్ గా మార్చి పర్ఫెక్ట్ వాలంటీర్ వ్యవస్థ సెట్ చేసేటప్పటికి అక్కడ తిట్టుకోనోడు ఒక్కడు కూడా లేడు. కేసీఆర్ ని తిట్టుకోనోడు ఒక్కడు లేడు. మనం అక్కడే ఉద్యోగం చేసాం కదా, అక్కడి నుంచి పరిగెత్తుకుని ఆంధ్రాకి వచ్చాం. ఎందుకని? అక్కడ బ్రతకడానికి సమస్య. ఎంతమంది చచ్చిపోయారు ఆ టైంలో. ఇది మానవతా దృక్పథంతో ఆలోచించలేకపోయాడు ఆయన. అక్కడ ఫెయిల్యూర్ అయింది. ఇంకొకటి తను చేసింది చెప్పుకోలేకపోయాడు. ఏది? లైక్ ఈ రైతు బంధు ఇవ్వడం ఒకటి, కళ్యాణ లక్ష్మి ఇవి ఒకటి. అన్నిటికంటే కూడా నిజంగా ఆయన ఒక విషయంలో దేవుడు ఏంటంటే ప్రతి దీని దగ్గర భోజనాలు పెట్టాడు. అవును, ఇప్పటికే అన్నపూర్ణ క్యాంటీన్స్.
ప్రతి హాస్పిటల్ దగ్గర అన్న క్యాంటీన్ కి బోల్డ్ పబ్లిసిటీ ఇచ్చుకుంది తెలుగుదేశం. ఇచ్చింది 300, రోజుకి 300 మందికి భోజనం, 5 రూపాయలది. కానీ అక్కడ చక్కటి ఏ ప్రచారం ఆర్భాటం లేకుండా భోజనం పర్ఫెక్ట్ గా పెట్టారు. అక్కడ అలాంటిది చెప్పుకోలేకపోయారు, కడుపు నింపామని. అన్నిటికంటే ఫెయిల్యూర్ ఏమైందంటే ఇక్కడేమో లక్షలు ఇల్లు ఇస్తున్నారు, అక్కడ ఇల్లే లేవు. చెప్తున్నాను కదా, తెలంగాణలో కేసీఆర్ మైనస్ కి జగన్ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. అధికారంలో ఉన్న పార్టీ, ఒక ఏలిన పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత తిరుగులేని ఎదురు దెబ్బ. దీన్ని ఇప్పుడు అధికారంలో అదే స్థాయిలో, అంటే ఇది 5 ఏళ్ళు అది 10 ఏళ్ళు అనుకోండి, వైసీపీకి మనం ఎలా కంపేర్ చేయొచ్చు? అంటే ఇక్కడ ఒక ప్రధానమైన పాయింట్ ఏంటంటే కంపారిజన్ లోనే ఒక కీలకం ఉంటుంది. పవర్ సోర్స్ చుట్టూతా రాజకీయం అనేది కేసీఆర్ పెట్టాడు. నువ్వు ప్రతిపక్షంలో ఉంటే పనికిరావు, అధికారంలోకి రావాల్సిందే, నా పక్షానికి వస్తేనే నువ్వు బతుకుతావు అనేటువంటి. అది కేసీఆర్కి మైనస్ అయింది. అట్లా ప్రతి ఒక్కరిని పట్టుకొచ్చుకుని వాడికి సీట్లు ఇచ్చుకున్నాడు, ఇక్కడ దెబ్బతిన్నాడు. ఇక్కడ జగన్ అట్ట చేయలేదు కదా, చంద్రబాబు చేశాడు ఇక్కడ. ఇంకోటి కేసీఆర్ వ్యవహార శైలికి జగన్కి పూర్తి భిన్నం. ఈ వ్యవహారంలో ఒకటే, ఏది వన్ మ్యాన్ ఆర్మీలు, బట్ మాస్ లీడర్లు ఇద్దరు కూడా. కేసీఆర్లో ఉన్నటువంటి మైనస్ ఏంటంటే లీడర్లని ఇక ఆ యాక్సెస్ అనేటువంటిది జనం దగ్గరికి పోనివ్వడం కానీ, లేకపోతే పబ్లిక్ కి డైరెక్ట్ గా అందించాల. ఇక్కడ పబ్లిక్ డైరెక్ట్ గా అందించారు, అందించింది చెప్పుకుంటున్నారు. నా పరిపాలన చూసి ఓటేయని కేసీఆర్ చెప్పాడు, ఇక్కడ కూడా నా పరిపాలన చూసి ఓటేయంటారు. అక్కడ పరిపాలన నచ్చలేదు, పక్కన పెట్టారు. ఇక్కడ పరిపాలన నచ్చిందా లేదా అనేది రేపు తెలుస్తారు. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ పాయింట్ ఒకసారి అంటే కంపేర్ చేసుకుంటే, మొన్న కూడా తెలుగుదేశం పార్టీ దిగిపోయిన తర్వాత అప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ, అప్పుడు ఆయన ఎవరు ఏబి వెంకటేశ్వరరావు గారు సస్పెండ్. ఇప్పుడు కూడా కేటీఆర్ మీద లేదంటే కేసీఆర్ ప్రభుత్వం మీద ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ. ఏంటి అంటే ఒకసారి అధికారంలో దిగిపోయిన తర్వాత, లేదంటే అధికారంలో ఉండగా అలాంటివి జరుగుతాయా, దిగిపోయిన తర్వాత ప్రతిపక్షాలు దాన్ని లేవనెత్తాయా, ఆరోపణల వరకైనా? ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడు అండి, అంతే, ఇంకా లేదు అనేది ఉత్తిమాట. అలా అనుకుంటే మరి ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు కూడా చేస్తున్నాయి అనుకోవాలి. ఖచ్చితంగా వైసీపీ కూడా చేస్తున్నాడు, అదే అంటున్నాను, చేస్తున్నాడు, నో డౌట్. కాకపోతే ఎవరిని చేస్తుంది, ప్రతి ఒక్కరిని చేస్తుంది. ఇప్పుడు కేసీఆర్ది మైనస్ ఏంటంటే అందరూ చేశారు. అక్కడ కేసీఆర్ దగ్గర జరిగిన ఒక పెద్ద లోపం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి దాంట్లో రాజకీయ నాయకులు ట్యాప్ చేసి కనుక్కుంటుంటాం అనేది చంద్రబాబు కూడా చేయబట్టినే 23 మంది ఎమ్మెల్యేలు అడిపోయారు. ఇక్కడ ఆ బ్లాక్ మెయిల్ చేయకుండా ఎట్ట వెళ్ళారు వాళ్ళు, అప్పుడు వెళ్ళింది అట్లాగే. జగన్ ఇప్పుడు అట్లాగే చేశాడని కోటంరెడ్డి లాంటి వాళ్ళు ఆరోపించారు కదా, మరి పోయారు కదా, ఇక్కడ కూడా 4 పోయారు కదా. అట్లాగే అక్కడ కేసీఆర్ చేసినటువంటి పొరపాటు ఏంటంటే దాని మీద మానిటరింగ్ లేదు, కంట్రోల్ లేదు. కంట్రోల్ లేకపోవడం వల్ల ఫోన్ ట్యాపింగ్లో ఏం జరిగిందంటే ఈయన తన ప్రత్యర్థుల వ్యవహారాలు పరిశోధించి తనకి ఇంటిమేషన్ ఇవ్వమంటే అది రోజు మొత్తం మీద ఒక 5 నిమిషాల పని. మిగతా టైంలో ఖాళీగా కూర్చోక ఆ అధికారులు బంగారపు వ్యాపారులు ట్యాప్ చేసి, సినిమా వాళ్ళని ట్యాప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తింటాం నేర్చుకున్నారు. అంటే దీనికంటూ నాకు తెలియదు, ఒక ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తుందా ప్రభుత్వం, లేదంటే ఇంటెలిజెన్స్ వీళ్ళ ద్వారా ఇదంతా మామూలుగా అఫీషియల్ గా జరుగుతుంది? 2 కోణాలు ఉంటుందండి. ఒకటి గవర్నమెంట్ అఫీషియల్ ఏంటంటే ఇప్పుడు అక్కడ ఎస్ఐబినో ఏదో పేరు పెట్టారు, ప్రతి ఇక్కడికి మనకి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంటంటే ఈ అన్ని ఇన్స్టిట్యూట్స్ అంటే ఎయిర్టెల్, టాటా, ఇట్లాగా బిఎస్ఎన్ఎల్, అన్ని నెట్వర్క్లకి కూడా ఒక సిస్టమ్ పెట్టింది. అప్పుడు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఫోన్ ట్యాపింగ్ విషయంలో తీవ్రవాదులు వీళ్ళని కనుక్కోవడం కోసం ఒక ఫార్ములా పెట్టారు. ఇదివరకు ఎస్ఐలు సిఐలు కూడా వాడి ఫోన్ ట్యాప్ చేయి, వీడి ఫోన్ ట్యాప్ చేయి అని అడిగేవాళ్ళు. అట్లా లేకుండా ఒక పెద్ద ర్యాంక్, ఒక ఐజీనో, ఒక డిజిగ్నేట్, గవర్నమెంట్ ఒక డిజిగ్నేట్ చేయాలి. ఆ ర్యాంక్ వాళ్ళు అడిగితే మాత్రమే ఇవ్వాలి, అది రికార్డ్ చేయడం కానీ ఇదంతా చెయ్యాలి. అది కూడా ఎన్ని రోజులు, ఎప్పటి నుంచి ఎప్పటిది, ఇదంతా ముందే రాసియాలి, ఆ ప్రకారం చేయాలి. అది అఫీషియల్. దాంట్లో మీకు చిన్న చిన్న ఒకళ్ళిద్దరిది మాత్రమే దొంగ వ్యవహారాలు చేయొచ్చు. లైక్ రఘురామకృష్ణరాజు జగన్ కోసం ఆయన కంట్రోల్ చేయడానికి ఇప్పుడు సిబిఐ జేడి లక్ష్మీనారాయణ అక్కడ ఏది మహారాష్ట్రలో ఉన్నటువంటి పోలీసులతో తనకున్న బంధం ద్వారా జేడి లక్ష్మీనారాయణ ఒక నక్సలైట్లతో కాంటాక్ట్లో ఉన్నటువంటి వ్యక్తి అని నిందితుడిగా చూపించి ఈ ఫోన్ నెంబర్ని అనుమానితుడిగా చూపించి ఇతన్ని ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పి ఇతనికి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, ఒక అమ్మాయితో సంబంధాలు ఉన్నాయని, తర్వాత రాధాకృష్ణతో ఫోన్లో మాట్లాడతాడని ఇవన్నీ డేటా తీసుకొచ్చి రచ్చ చేశాడు.
అప్పుడు అట్లాంటి ఒకళ్ళదో ఇద్దరిదో ఇంక్లూడ్ చేయొచ్చు. తర్వాత జేడి లక్ష్మణ్ కంప్లైంట్ పెట్టి తర్వాత కొన్నాళ్ళు పోయాక విత్డ్రా చేసుకున్నాడు ఆయన. అట్లాంటిది ఉండేది. ఇప్పుడు అట్లా కాదు. కొత్తగా వచ్చినటువంటి పెగాసస్ సాఫ్ట్వేర్ ఇజ్రాయెల్ది ప్రభుత్వంతో ప్రభుత్వ ఒప్పందం అది. అదే కాదు, చైనా కూడా ఉన్నాయి ఇప్పుడు. ఇదేంటంటే చాలా పవర్ఫుల్. ఇదేంటంటే జస్ట్ మీకు ఇంత డిష్ ఉంటుంది. ఆ డిష్ల్లో రకాలు ఉంటాయి. 1 కిలోమీటర్ డిస్టెన్స్, 2 కిలోమీటర్ డిస్టెన్స్, 3 కిలోమీటర్ డిస్టెన్స్. దాని కాస్ట్ దాన్ని బట్టి పెరుగుతుంది. అది కోట్లు, మామూలు కోట్లు కాదు, 10 నుంచి 100 కోట్ల దాకా ఉంటుంది. మీరు డబ్బులు పెట్టే కొద్దీ 200 కోట్లు అంటే రాష్ట్రం మొత్తం వినొచ్చు. అట్లాంటి ఎక్విప్మెంట్ ని ఇక్కడ చంద్రబాబు కొన్నారు, అక్కడ ఆయన కొన్నాడు. అది ప్రభుత్వంతో ప్రభుత్వం ఒప్పందం. కానీ చంద్రబాబు ఏం ప్రైవేట్ పేరుతో కొనిపించాడు. ఏది ఏబి వెంకటేశ్వర గారి అబ్బాయి పేరుతో. అదే కదా మాయమైపోయిందని చెప్పింది. అక్కడ ప్రభుత్వమే కొని దాన్ని వీళ్ళకి అప్పచెప్పింది. ఆ సాఫ్ట్వేర్ తో ఏం చేశారంటే వీళ్ళు, అది మామూలుగా ఇప్పుడు ఈ అయితేకోండి మీకు బిఎస్ఎన్ఎల్ ఇవన్నిటిదే అడిగితే ఓన్లీ ఫోన్ టు ఫోన్ కాల్ మాత్రమే వాళ్ళు రికార్డ్ చేయాలి. ఈ సాఫ్ట్వేర్ వాట్సప్, టెలిగ్రాము, మీ ఫోన్ లో ఈవెన్ మీ ఫోన్ లో మైక్రోఫోన్ ని ఆన్ చేసుకుని మీరు ఎవరితో మాట్లాడుతున్నారు అది కూడా రికార్డ్ చేయగలదు. కాస్ట్ ని బట్టి ఉందన్నమాట. ఆ ఎక్విప్మెంట్ ని వాడి బ్లాక్ మెయిల్ చేశారు. దీనికి సెపరేట్ రైట్స్ ఇలా ఏముండవా? ప్రభుత్వం ఏదైనా చేసేయచ్చు. అంటే ఎక్విప్మెంట్ ప్రైవేట్ గా కొనుక్కున్న ట్యాప్ చేసే రైట్స్ ప్రభుత్వం పేరుతో చెయ్యరు. అది ప్రైవేట్ గా ఇక్కడ కూడా అక్కడ ఎవరి పేరు మీద కొన్నారో తెలియాలి. పెగాసిస్ పగలగొట్టిన సామాన్లు ఇవన్నీ ఎవరి పేరుతో కొన్నారో తెలియాలి. అదేమైందంటే వాస్తవంగా అప్పుడు ఆ పెగాసిస్ కంపెనీని బ్యాన్ చేసింది ఇజ్రాయెల్. ఇట్లాంటి తప్పుడు పని చేసింది. గవర్నమెంట్ టు గవర్నమెంట్ అది కేవలం దర్యాప్తు సంస్థలకు ఇవ్వాల్సింది కాస్త ఇట్లాంటి తప్పుడు పని చేసిందని ఆ సదరు సంస్థ హెడ్ ను కూడా తీసేశారు ఉద్యోగుల్లోని. ప్లస్ ఆ సంస్థ మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకున్నది సెంట్రల్ గవర్నమెంట్ కూడా. అది ప్రాక్టికల్ గా అయితే ఓన్లీ దర్యాప్తు సంస్థలకు మాత్రమే వాళ్ళు. అందుకే ప్రభుత్వంతో ప్రభుత్వం ఒప్పందం. వీళ్ళు అది ప్రైవేట్ గా కొనేసేసి వాడేశారు. ముందు నుంచే నిఘా పెట్టింది అనుకోవాలా కాంగ్రెస్ పార్టీ? ఎందుకంటే కొండా సురేఖ లాంటి వాళ్ళు చేస్తుంది. హీరోయిన్లతో కూడా బెదిరించారు, కేటీఆర్ మాట్లాడారు, ఇవన్నీ. లేదంటే ఇప్పుడు మాట్లాడండి ఇవన్నీ ఏంటంటే అంటే ఆధారాలు లేకుండా మాట్లాడుతారు. ఒకటికి వచ్చినట్టు ఇప్పుడు ఏముంది, ఇప్పుడు మోడీ డబ్బులు తిన్నాడు అదాని దగ్గర, ఇవన్నీ ఉంటాయి. హీరోయిన్ ఏ హీరోయిన్ వీళ్ళకి చెప్తే గనక చెప్పాలి. అదే ఆయన అదే అడిగాడు, ఆధారాలు బయటపెట్టిన. అంటే ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఏమవుతుందంటే అక్కడ గవర్నమెంట్ ఫెయిల్ అయ్యింది. 100 రోజుల్లోపు ఇస్తానన్నటువంటి రుణమాఫీ చేయలేదు. తర్వాత ఇప్పుడు కేసీఆర్ ఫార్ములాని ఇప్పుడు కాంగ్రెస్ ఫాలో అవుతుంది. అక్కడ కేసీఆర్ ఫార్ములా ఏంటి? నెగిటివ్ వస్తున్న ప్రతిసారి ఒక వివాదాన్ని ఆయనే సృష్టిస్తాడు. ఉస్మానియా యూనివర్సిటీలో ఇల్లు కడతాం ఫ్రీగా, లేకపోతే ఇంకో యూనివర్సిటీలో కడతామంటాడు. దానికి వ్యతిరేక ఉద్యమాలు జరుగుతూ ఉంటాయి. అందరూ దాని మీద చర్చించుకుంటూ ఉంటారు. అసలు సమస్య పక్క వెళ్ళిపోతుంది. అట్లాగే ఇప్పుడు ఈ 100 రోజులు అయిపోయింది కదరా, ఎదురా నాయన మాకు ఇస్తాను 1500 మంచినీళ్ళు అయ్యి, కరెంట్ కోతలైంది, లేకపోతే రైతు బంధు ఏది, పెన్షన్ పెంచుతానన్నది ఏది, అట్లాగే అదేదో నిరుద్యోగ భృతి ఏది అని వస్తున్నాయి. కాబట్టి అది ఈ మధ్యన టీఆర్ఎస్ రైజ్ చేస్తుంది కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి ఒక ఎత్తుగా. కానీ ఎంత తొక్కాలో అంత తొక్కేయాలనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. తొక్కక్కర్లేదండి. బీఆర్ఎస్ తీసుకొచ్చిన సిస్టమ్ ఏంటంటే పవర్ పాలిటిక్స్ అని. అంటే పవర్ లో ఉన్నోడి చేతిలోనే పాలిటిక్స్ ఉండాలి. కాబట్టి ఇప్పుడు వీళ్ళు పవర్ లో లేరు కదా, కేంద్రంలోనూ రారు, రాష్ట్రంలోనూ రారు ఇంకో 5 ఏళ్ల దాకా. కాబట్టి 5 ఏళ్ళు వీళ్ళ దగ్గర ఉండే ఉపయోగం ఏంటని ఆయనే నేర్పాడు. నువ్వు నేర్పిన విద్య అన్నట్టుంది. రైట్, చూద్దాం. నిన్న మొన్నటి వరకు ఒక ఏలేని బీఆర్ఎస్ తెలంగాణలో ఇప్పుడు ఒక తీవ్ర సంక్షోభంలో చిక్కుకుందా అంటే ఖచ్చితంగా అలానే కనిపిస్తోంది. మరి కాంగ్రెస్ పార్టీతో పోరాడి ఏం సాధిస్తుంది, ఫైనల్గా ఏం జరుగుద్ది, అంశం ఎటు నుంచి ఎటు వెళ్తుంది చూద్దాం.